విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని చూడగలగడం ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యమే. కనుక ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశం బట్టి ఆయనను మనము స్మరిస్తూ ఆయనకిష్టులమై ఈ లోకంలో జీవించడము మన బాధ్యతే అయినది. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనే మాటను మనం చదువుతున్నాం. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి అంధకార సంబంధమైన అధికారం, 2 తన కుమారుని యొక్క రాజ్యం. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాస్తవానికి దేవుని సృష్టి అయి ఉన్నాడు. అందరూ దేవుని చేత సృజింపబడినటువంటి వారే. ఎంతో ఇష్టపడి దేవుడు మానవులను సృజించాడు. తన స్వరూపంలో తన పోలికలో మానవును సృజించాడు. అయితే తన పోలికలో తన స్వరూపంలో సృజింపబడినటువంటి మానవునికి ఈ భూలోకంలో ఏలికే ఉండేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాడు, లేదా ఆ విధమైన అధికారాన్ని కూడా ఇచ్చాడు. అయితే అధికారము కలిగి ఉండవలసినటువంటి మానవుడు దేవునికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, దేవుని ఆజ్ఞను మీరి ఆయన చెప్పినట్టు చేయక తొలగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడో, ఆ సమయంలో తాను కలిగి ఉన్నటువంటి అధికారమును సాతాను చేతికి అప్పగించినట్లుగా కనబడుతూ ఉంది. అంటే మానవుడు దేవునికి లోబడుతూ ఉన్నటువంటి కాలమంతటిలో దేవుని యొక్క అధికారము క్రింద తాను ఉన్నప్పుడు దేవుడు తన అధికారమును ఈ వ్యక్తి జీవితంలో బయలుపరిచి ముందుకు కొనసాగుతూ వచ్చాడు. మానవుడు ఎప్పుడైతే దేవునికి లోబడ్డం మానివేసి సాతానుకు లోబడ్డం ప్రారంభించాడో, సాతాను యొక్క అధికారము క్రిందకు మానవుడు వెళ్ళిపోయాడు. అవును, మన యొక్క జీవితంలో మనం దేనికి లోబడతామో దాని అధికారం క్రింద మనం ఉంటాం. కొంతమంది పాపానికి లోబడతారు, కొంతమంది ధనానికి లోబడతారు, వారు కలిగి ఉన్న వ్యామోహానికి లోబడతారు. వారు దేనికైతే వారిని అప్పగించుకుంటారో, దేనికైతే వారు లోబడతారో అది వారి జీవితంలో రాజు అయి ఉంటుంది. దానికి వీరు బానిసలై ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, మానవులందరూ కూడా ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారము క్రింద ఉన్నారు. యుగ సంబంధమైన దేవత మనుషుల కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేసి అంధకారంలో తడవులాడే పరిస్థితులను వారికి కలిగించి నడిపిస్తూ ఉన్నది. వారెవరో కాదు, సాతాను వారి కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేసి అంధకారంలో వారిని నడిపిస్తూ ఉంది. మానవుడు కూడా తాను చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించలేక తానున్న దానిలోనే కొనసాగుతూ ఉన్నాడు. కొంతమంది గ్రహించినప్పటికీ బయటికి వచ్చేటువంటి మార్గము తెలియక కొట్టుమిట్టాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ స్థితిలో మనం ఉండటము చూసి ఓర్చుకోలేనటువంటి దేవుడు, ఆయన ప్రేమామయుడు కనుక తన ప్రేమ చేత మనము ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారములో మ్రగ్గిపోకూడదని తన ప్రేమను బట్టి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతని యొక్క జీవితము నాశనం చేయబడ్డానికి అనేక రకాలుగా సాతాను పన్నాగములు పన్నుతూ వచ్చాడు. అనగా
ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి కొన్ని వ్యసనాలకు ఆ వ్యక్తిని బానిసం చేయడం, ఆ వ్యక్తి యొక్క జీవితంలో శాంతి సమాధానాలు లేకుండా చేయడం, ఏదో కొన్నిటిని ఆశ చూపి తన వెంట ఆ వ్యక్తిని తిప్పుకోవడం, ఈ విధంగా నాశనమునకు నేను వెళ్తున్నాను అనే స్పృహ మానవుడు కలిగి ఉండనివ్వకుండా అంతా మంచి జరుగుతుంది, నేను ఇంకా ఆనందాన్ని పొందుకుంటున్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి భ్రమలోనికి ఆ వ్యక్తిని నెట్టివేసి ఈ అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి అధికారి ఈ వ్యక్తిని నడిపిస్తూ వస్తున్నాడు. నిత్య నాశనానికి ఆ వ్యక్తి నడిపించబడుతున్నాడనే సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఆ సాతాను రాజ్యములో ఉన్నట్లయితే నరకములకు తాను వారసునవుతున్నాడనేటువంటి విషయాన్ని కూడా తాను గ్రహించలేని వాడుగా ఉన్నాడు. నిజమే సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ మాటలు వింటుండగా ఆలోచన చేయాలి. సాతాను అధికారంలో నీవు ఉన్నట్లయితే సాతాను తన అధికారమును నీ మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. నీవు కూడా 100% సాతాను యొక్క అధికారానికి అప్పగించుకుంటూ ఉన్నావు. సాతాను యొక్క అధికారానికి అప్పగించుకున్నటువంటి నీవు సాతాను చెప్పిన విధానంలో నడుస్తూ ఉంటున్నావు. నువ్వు నడిచేటువంటి ప్రతి నడక దేవుని వాక్యానికి విరుద్ధమైనదే. నువ్వు తలంచే తలంపు, చేసే పని, మాట్లాడే మాట, చూసే చూపు ప్రతి ఒక్కటి కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనదే. అయితే నీ మనస్సులో ఒక భావాన్ని సాతాను ఉంచాడు. ఏంటా భావం తెలుసా? నేను చేస్తున్నది రైట్, నేను చేస్తున్నది సరైనది, నేను చేస్తున్నది లోకంలో ఉన్నటువంటి వారందరూ చేస్తున్నది, నేనేం పెద్ద తప్పు చేయడం లేదు, అసలు నేను చేసేది తప్పే కాదు. ఇది సాతాను నీకు కలిగించినటువంటి గ్రుడ్డితనం అయి ఉన్నది. మొత్తానికి ఆ అంధకార సంబంధమైన అధికారంలో ఆ రీతిగా నువ్వు కొనసాగుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వలేక, నీకు ఇవ్వబడినటువంటి పనులకు న్యాయం చేకూర్చలేక ఇలా కొనసాగుతున్నటువంటి నిన్ను ఆ సాతాను యొక్క రాజ్యంలో విడిచిపెట్టడానికి ఇష్టపడనటువంటి దేవుడు తన ప్రియకుమారుడిని లోకానికి పంపాడు. తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావడము ద్వారా ఆయన మానవుడు తప్పు చేసి పాపము చేసి దేవుని యొద్ద నుండి దూరమయ్యాడు కనుక ఆ మానవుడిని పాపము లేని పరిశుద్ధునిగా దేవుని యొక్క రాజ్యములోనికి తీసుకొని రావడానికి అవసరమైనటువంటి ప్రక్షాళన తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా చేసిన వాడుగా ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాలి, మరలా ఆయన మనలను అంధకార సంబంధమైన రాజ్యం నుండి, అధికారం నుండి విడుదల చేశాడు. మనం వాస్తవానికి దేవుని రాజ్యానికి సంబంధించిన వారం, అంధకార సంబంధమైనటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి వారము కాదు. అయితే అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో మనం చిక్కుకున్నాం కాబట్టి, సాతానికి మనల్ని మనం అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి ఆ రాజ్యంలో చిక్కుబడ్డాం కాబట్టి కొనసాగుతూ వచ్చాం. కానీ ఆ రాజ్యం నుండి మనల్ని విడిపించడానికి, సాతాను రాజ్యం నుండి, చీకటి రాజ్యం నుండి, వ్యసనాల బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. తన కుమారుని యొక్క రాక ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగము ద్వారా మనలను ఆ అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల చేసినటువంటి వాడై, అక్కడే ఉంచకుండా అక్కడి నుంచి మనల్ని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక ప్రాంతానికి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేవుని యొక్క రాజ్యములో మనము చోటు సంపాదించుకునేటువంటి వారముగా, దేవుని రాజ్యపు పౌరులుగా ఆయన తీర్చిదిద్దినటువంటి వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో పరిస్థితి ఎంతో ఆలోచన చేయాలి.
యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అనుసరించినటువంటి వ్యక్తివిగా ఉంటున్నట్లయితే, ఆయన నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని, బలియాగాన్ని నువ్వు గుర్తించినటువంటి వ్యక్తివైతే, నీ జీవితంలో సాతాను యొక్క రాజ్యం నుండి విడుదల పొందిన వాడవై ప్రభువు రాజ్యంలోనికి అర్హుడు అవుతావు. నీకు నువ్వుగా విడుదల కావాలని, నీకు నువ్వుగా నిన్ను విమోచించుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ విఫలం చెందావేమో. ఈరోజైనా తెలుసుకో, స్వయం సంకల్ప బలం వలన ఏ వ్యక్తి తన వ్యసనాన్ని జయించలేడు. సాతాను యొక్క బలము, సాతాను యొక్క అధికారము చాలా గొప్పది. ఆ సాతాను నీ మీద ఉంచినటువంటి బలమైన కాడిని విరవగలిగినటువంటి వాడు దేవుడే. నిన్ను విడిపించేటువంటి వాడు, విమోచించేటువంటి వాడు, మరొక రాజ్యములో, స్వాతంత్రము కలిగినటువంటి రాజ్యములో నిన్నుంచేటువంటి వాడు దేవుడే. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. రాజు రకరకాలుగా వారిని బానిసలుగా చేసుకొని వాడుకుంటూ ఉన్నాడు. సాతాను కూడా అంతే, మనలను తన బానిసలుగా చేసుకొని తన ఉద్దేశాలన్నీ మన ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు, తన యొక్క అధికారంలో మనం ఉన్నంత వరకు. కానీ ఈరోజు ఒక్క తీర్మానం నువ్వు చేయగలిగినట్లయితే, దేవుడు నీ జీవితంలో జరిగించినటువంటి ఈ యొక్క బలియాగాన్ని గుర్తించి, సాతానుకి ఇప్పటి వరకు నువ్వు అప్పగించుకొని జీవితాన్ని జీవించావు, దాని విషయమై క్షమాపణ పొంది, ప్రభువా నేను నా జీవితంలో ఎంతవరకు నా మనసు చెప్పినట్టుగా, నా మనసులో సాతాను రేపిన దురాశలు చెప్పినట్టుగా అనుసరించి నడుచుకున్నాను, ఇది సరైనటువంటి మార్గము కాదు. ఆ విధంగా నేను నడుచుకున్నటువంటి కారణాన్ని బట్టి నాకు తెలియకుండానే నేను సాతాను యొక్క అధికారం నాకు అప్పగించుకున్నటువంటి వ్యక్తినిగా ఉన్నాను. సాతాను నా మీద రాజై నన్ను తన బానిసగా చేసుకొని నాకు ఇష్టం లేని అనేకమైన పనులు నా చేత చేయిస్తూ వచ్చింది. ఇందు విషయమై నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఆ స్థితి నుండి నన్ను విడిపించడానికి, నాకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, నా బంధకాలు తెంపడానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావని, నా పాపమంతా తొలగించి నీ రాజ్య వారసునిగా, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చడానికి నాకు అవసరమైన పరిశుద్ధతను నీ రక్తము ద్వారా అనుగ్రహించావని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ దినము నుండి నా యొక్క జీవితాన్ని నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. నా జీవితంలో నువ్వు రాజువై ఉండు, నా జీవితాన్ని నీవే పరిపాలించు అంటూ ఆయన యొక్క రాజ్యానికి నిన్ను అప్పగించుకున్నట్లయితే, ఆయన యొక్క అధికారమునకు నిన్ను అప్పగించుకున్నట్లయితే, దేవా నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తాను, నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను అంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగినట్లయితే, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని వశపరుచుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం నీలో జరుగుతుంది. సాతాను యొక్క బలమంతటిని కూడా ఆయన విరిచివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి, ఆయన సత్య స్వరూపి అయినటువంటి వాడు కనుక నీవు నడవవలసినటువంటి మార్గాన్ని నీకు నడిపిస్తూ నిన్ను సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడుగా, ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. ఆలోచిస్తావా ఈ యొక్క సమయంలో ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలో? ఇంకా అంధకార సంబంధమైనటువంటి మార్గంలో కొనసాగుతావో, లేదా అంధకార సంబంధమైన అధికారంలో నిన్ను విడుదల చేసి ఆయన యొక్క రాజ్య నివాసుల్నిగా నిన్ను చేయడానికి దేవుడు అవసరమైన దాన్ని జరిగించడాన్ని గ్రహించి, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి ప్రభు వైపుకు మరలి నీ యొక్క జీవితంలో ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని సమృద్ధిగా అనుభవిస్తావో ఆలోచించేసుకోవాల్సింది నీవే. ఎంతకాలం ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనం ఉండి మరిగిపోయినప్పటికీ, భౌతికంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మనకు అపజయమే. ఎందుకనగా మనం చేయాలనుకున్నది ఏది కూడా ఆ అధికారంలో ఉన్నంత వరకు మనం చేయలేం. దేవుని రాజ్యం ఎలాంటిదో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో నీతి,
సమాధానము, ఆత్మయందలి ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. ఇది నీతి సంబంధమైన రాజ్యం, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి రాజ్యం. ఆత్మదేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి ఆనందంతో కొనసాగేటువంటి రాజ్యం. ఆ రాజ్యంలోనే ఉండాలంటే కావాల్సింది నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకోవడం, ప్రభువు నీ కొరకు చేసినటువంటి బలియాగాన్ని అంగీకరించడం, ఆ ప్రకారంగా ఆయన వాక్యపు విలువల చేత కట్టబడిన వ్యక్తివై ముందుకు కొనసాగడం. తీర్మానం నీదే. ఆలోచన చేసుకొని ఈ దినాన్న ప్రభు రాజ్యానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే నాకన్నా సంతోషించేటువంటి వారు, ఈ మాటలు వింటున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా దేవుని రాజ్యం వైపు మరలా వచ్చినట్లయితే నేను ఎంతగానో సంతోషించేటువంటి వ్యక్తినిగా ఉంటాను. దీన్ని బట్టి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మరింతగానో సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. మనం అక్కడి నుంచి మరొక మార్గంలోనికి రావాలి. అంధకార సంబంధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టాలి. ఆయన రాజ్య సంబంధమైన జీవితాన్ని జీవించాలి. అట్టి కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి మమ్మలను చేసి రాజ్య పౌరులని కుమారుని ద్వారా మీరు తీర్చిదిద్దినందుకే నీకు స్తోత్రాలు. దేవా, నీ మాటలు విన్నటువంటి మేము మా జీవితాల్లో ఇంకా ఎంతమంది ప్రభువా అంధకార సంబంధమైన అధికారంలోనే మరిగిపోతూ ఉన్నారో, సాతాను యొక్క కాడి క్రింద నలిగిపోతూ ఉన్నారో, అట్టి వారందరూ తెలుసుకోవాల్సినటువంటి యొక్క సత్యం తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరు వారి కాడిని విరగొట్టడానికి వచ్చారని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నేడైనా వారు మీకు అప్పగించుకొని వారి యొక్క జీవితంలో ధన్యకరమైన, దీవెనకరమైన జీవితాన్ని జీవించినట్లుగా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల మాటలు నీ బిడ్డల జీవితంలో పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సంబంధమైనటువంటి శక్తి చేత వారిని మీరు దర్శించండి. దేవా, నీ సన్నిధిలో ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు వశపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవాన్ని నివాసం వారిలో మీరు జరిగించమని నీ కొరకు ప్రభు వారిని నిలబెట్టుకొని దేవా వారిని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దమని ఈ సందేశాలు అనేక మందికి దీవెనకరంగా మీరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీరు ఇంకనూ ప్రభు నీ యొక్క చిత్తములో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మనందరినూ దీవించునుగాక. ఆమేన్.